Hello viewers, This is Naresh. this is Abhinav. Welcome to N Group of Entertainments. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ ఎక్స్పెక్టేషన్స్. ఇండియాలో ట్యాక్స్ పే చేసే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు గవర్నమెంట్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఈరోజు మన టాపిక్. సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బడ్జెట్ 2024. సో బడ్జెట్ 2024 ప్రకారం మనకి ట్యాక్స్ స్లాబ్స్ అనేవి చూస్తే 0 to 3 lakhs 0% ట్యాక్స్. సో 3 lakhs to 6 lakhs 5%, 6 to 9 lakhs 10%, సో 9 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20% ట్యాక్స్, అబోవ్ 15 lakhs ఉన్న వాళ్ళకి 30% ట్యాక్స్ అనేది ఉంటుంది. సో దీని ప్రకారం చూస్తే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే 3 lakhs అబోవ్ అంటే 3 లక్షల పైన ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాలి. సో ఈ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం గవర్నమెంట్ అనేది శాలరీడ్ ఎంప్లాయీస్ కావచ్చు, నెక్స్ట్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళ దగ్గర నుండి డిమాండెడ్గా ట్యాక్స్ అనేది తీసుకుంటుంది. సో మీరు ఎర్న్ చేస్తున్నారంటే ట్యాక్స్ అనేది తీసుకుంటుంది. ఇది ఓన్లీ నేను చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్, అంటే నువ్వు సంపాదిస్తున్నందుకు గవర్నమెంట్ కట్టే ట్యాక్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్తో పాటు రీసెంట్గా మనకి జిఎస్టీ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సో ఈ జిఎస్టీ ప్రకారం మనం ట్యాక్స్ కట్టే ఇచ్చిన అమౌంట్లోంచి మళ్ళీ సర్వీసెస్ ఫామ్లో మనం ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది కట్టాలి. సో ఇలా నువ్వు ఇన్కమ్ ఏదైతే సంపాదిస్తున్నావో సంపాదించే దాని మీద గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నావు, అలాగే ఇల్లు పర్చేజ్ చేయడానికి కావచ్చు లేదా కారు పర్చేజ్ చేయడానికి కావచ్చు, సో ఏం కొనాలనుకుంటున్నా దాంట్లో కూడా మళ్ళీ ట్యాక్స్ అనేది కడుతున్నావు. సో ఇంత అమౌంట్ మనం అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మనం సంపాదించే దాంట్లో గవర్నమెంట్ గ్రాంటెడ్గా తీసేసుకుంటుంది, డిమాండెడ్గా తీసేసుకుంటుంది. సో ఇలా తీసుకున్న అమౌంట్ అనేది 50% అనేది ఉంటుంది. మనం సంపాదించే సంపాదనలో 50% అనేది ఉంటుంది. సో దాని ప్రకారం చూస్తే మనం 30 రోజులు ఒక నెలలో మనం పనిచేస్తే సగం రోజులు మన కోసం పనిచేస్తే సగం రోజులు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నాం, గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టడం కోసం పనిచేస్తున్నాం. ఎస్ అభినవ్, అలానే అవే కాదు, ఇంకా మన శాలరీలో ఎవ్రీ మంత్ ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్తో పాటు మన ఎవ్రీడే మన బేసిక్ నెసెసిటీస్, టూత్ పేస్ట్ కాంచాలి, షాంపూస్ కాంచాలి, ఫుడ్ బయట తిన్నా కానీ మన బేసిక్ నెసెసిటీ గ్రోసరీస్ కానీ ఏవి పర్చేజ్ చేసినా మళ్ళీ ట్యాక్స్ కడుతూ ఉన్నాం. సో మన శాలరీ నుంచి ట్యాక్స్ ఆటోమేటిక్గా ముందే డిడక్ట్ అయిపోతుంది. మళ్ళీ మన డైలీ నెసెసిటీ కోసం మళ్ళీ ట్యాక్స్ పే చేస్తున్నాం గవర్నమెంట్కు. హాఫ్ ఆఫ్ ద శాలరీస్, హాఫ్ ఆఫ్ ద ఇన్కమ్ మనం గవర్నమెంట్కే పే చేస్తున్నాం, మళ్ళీ తిరిగి రిటర్న్ చేస్తున్నాం. బట్ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎక్కువ ఫెసిలిటీస్ ఏం సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు. ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నానంటే, యాక్చువల్గా మన ఇండియాలో బేసిక్ వచ్చేసి హెల్త్ అండ్ హాస్పిటలైజేషన్. మనకు సడన్గా మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఈ రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండట్లేదు, ఒక క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండట్లేదు, నెక్స్ట్ వచ్చేసి ఆ డాక్టర్ రెస్పాన్స్ అనేది సరిగా ఉండదు. మనకు కొన్ని డిసీజెస్ కొన్ని ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయలేదు, కొన్ని నీట్గా ఉండే యాక్చువల్గా హాస్పిటల్లో. సో మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బెస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరిగా కొన్ని ఫెసిలిటీస్ ఉండట్లేదు. మళ్ళీ మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకొని జరుగుతుంది. సో ట్యాక్స్ పేయర్స్కి ఒక గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కరెక్ట్ నరేష్. సో హాస్పిటల్స్లో ఇంకొక పాయింట్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, హాస్పిటల్లో డాక్టర్స్ అండ్ నర్సెస్ రెస్పాన్స్. ఒక పర్సన్ ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే లిటరల్గా అక్కడ ఉన్న నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ అస్సలు కేర్ చేయరు. ఇంకొకటి ఏంటంటే, నర్సెస్ అక్కడ ఉంటారు డ్యూటీలో, బట్ డాక్టర్స్ వచ్చేసరికి విజిటర్స్ లాగా వచ్చి విజిట్ చేసి వెళ్తుంటారు హాస్పిటల్ని. ఎప్పుడో మార్నింగ్ 11 o'clockకి 11:30కి హాస్పిటల్కి వస్తారు, అట్లా పేషెంట్స్ అందరినీ ఒకసారి విజిట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు కనిపించరు, ఒక్కోసారి అయితే ఈవినింగ్ కూడా కనిపించరు. అవును అభినవ్, యాక్చువల్లీ ఏమవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓన్ క్లినిక్లు పెట్టుకుని అక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. ఎప్పుడో గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదో ఒక టైంలో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో మిగిలిన టైం వాళ్ళ ఓన్ క్లినిక్లో ఓన్గా మనీ ఎర్నింగ్లో ఉన్నాయి. కానీ మరి గవర్నమెంట్ కొంచెం రెగ్యులరైజ్ చేసి ఆర్గనైజ్ వెళ్ళి చేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్గా. కరెక్ట్ నరేష్. సో వీళ్ళకి హెల్త్తో పాటు ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మనకి గవర్నమెంట్ స్కూల్స్ డెన్సిటీ చూసుకుంటే ఎక్కడైతే ఎక్కువ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారో అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అవైలబుల్ ఉండట్లేవు. ఆప్షన్ లేక ప్రైవేట్ స్కూల్స్కి అనేవి వెళ్ళాల్సి వస్తుంది. కానీ గవర్నమెంట్ అనేది ఎక్కడైతే ఎక్కువ నెసెసిటీ ఉందో, ఎక్కడ ఎక్కువ స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ అయితే ఉంటున్నారో అక్కడ ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తే
ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. Yes. అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్స్లో ఎంత క్వాలిటీస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అలాంటి క్వాలిటీస్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మెయింటైన్ చేస్తూ ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో కట్టే ఫీజెస్లో కొంత పర్సెంట్ షేరు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కడతారు. ఎందుకు? మీరు లెస్ కాస్ట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి. సో అలాగే స్కూల్స్ చూసుకుంటే వాటి మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ స్పోర్ట్స్ క్యాంపసెస్ కానీ ప్రాపర్గా ఉండవు. సో అట్లాగే ఎడ్యుకేషన్కి వచ్చేసరికి క్లాసెస్ ప్రైవేట్ స్కూల్స్లో ప్రాపర్ టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం క్లాసెస్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ పిల్లలు ఎలా చదువుతున్నారనేది వాళ్ళు ఫీడ్బ్యాక్ పేరెంట్స్కి ఇస్తారు. అలాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ జరుగుతాయి. ఆర్గనైజ్డ్ వేలోనే జరుగుతుంది. వేరే గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటే పిల్లలు స్కూల్స్కి వెళ్తుంటారు వస్తుంటారు కానీ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్స్ కండక్ట్ చేయడాలు, అట్లాగే ప్రతి స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి మీ సన్ లేదా మీ డాటరు ఈ సబ్జెక్ట్ బాగా చదువుతున్నారు, ఈ స్పోర్ట్స్ బాగా ఆడుతున్నారు, ఈ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు అని ఇట్లా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అనేవి పేరెంట్స్కి ఇవ్వడం. సో ఇట్లా ఆర్గనైజ్డ్ వేలో చేసుకుంటూ పోతే ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసి లక్షల ఫీజులు కట్టాలని ఎవరే అనుకోరు. సో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఇట్లా ఆర్గనైజ్డ్ వేలో జరిగితే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు. ఇలాగ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, నెక్స్ట్ స్కూల్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ బాగా ఉంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీ లాంటి వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని పంపిస్తే అందరూ కొంచెం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక వీళ్ళు వెళ్తున్నారని పంపించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడో అబ్రాడ్లో కానీ వేరే మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ స్కూల్లో సరిగా ఎన్విరాన్మెంట్ సరిగా ఉండవు, ఫెసిలిటీ సరిగా ఉండవని అందరూ అంటే కామన్ పీపుల్ కూడా అందరినీ ఫాలో అయ్యి అందరూ ప్రైవేట్ స్కూల్లోనే పంపిస్తున్నారు. సో ప్రైవేట్ స్కూల్లో ఈరోజు చూస్తే మామూలుగా ఎల్కేజీ జూనియర్ కేజీ పిల్లలకు కూడా 80,000 1 lakh ఫీజు ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ స్కూల్లో 1.5 lakhs నుంచి 2 lakhs వరకు ఉంటుంది. ఈరోజు చూస్తే ప్రతి చిన్న చిన్న గల్లీలలో కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయి. సో అన్ని పర్మిషన్స్ ఇస్తున్న గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు? సో గవర్నమెంట్ ఇలాంటి ఫెసిలిటీస్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎలా అయితే గవర్నమెంట్ 6 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్లాస్లో ఉండాలి, అప్పటి వరకు ఫస్ట్ క్లాస్కి రావద్దు అని ఎట్లాగైతే రూల్స్ తీసుకొచ్చిందో అలాగే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ నెక్స్ట్ పిల్లల్ని స్కూల్కి ఇంటి నుండి తీసుకొచ్చే విధానంలో కానీ అలాగే స్కూల్ ఫీజెస్ విషయంలో కానీ ఇలా కొన్ని రెగ్యులేషన్స్ అనేవి తీసుకొచ్చి కంట్రోల్ అనేది తీసుకొస్తే ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది అవుతుంది.